హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా, భారత సర్కార్ ఇప్పుడు ఆడపిల్లల కోసం కన్యా సుమంగలి అనే స్కీమ్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ప్రభుత్వం ఆడపిల్లలకు అదిరే శుభవార్త అందించింది. స్కీమ్ కింద అందించే బెనిఫిట్ను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ప్రోత్సాహకాన్ని ఏకంగా 10,000 పెంచేసింది. రక్షాబంధన్ సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ అది ఏ స్కీమ్, ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది, ఎంత డబ్బు వస్తుంది అనే అంశాలను మనం ఇప్పుడు ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన స్కీమ్ అందుబాటులో ఉంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ రక్షాబంధన్ సందర్భంగా ఆడపిల్లలకు ఊరట కలిగించే ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన కింద అందించే ప్రయోజనాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇదివరకు ఈ స్కీమ్ కింద 15,000 అందించేవారు. అయితే ఇకపై ఈ స్కీమ్ కింద 25,000 లభించనున్నాయి. అంటే వచ్చే ఏడాది నుంచి ఆడపిల్లలకు ఈ స్కీమ్ కింద 10,000కు ఎక్కువగా లభించనున్నాయి. స్కీమ్ కింద అందించే డబ్బులను ఒకేసారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయరు. 6 విడతల రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. అమ్మాయి పుట్టగానే తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి 5,000 జమవుతాయి. తర్వాత పాపకు ఏడాది పూర్తయిన తర్వాత 2,000 అందిస్తారు. అలాగే 1వ తరగతిలో చేరిన తర్వాత 3,000 ఇస్తారు. 6వ తరగతి చదివేటప్పుడు 3,000 వస్తాయి. ఇక 9వ తరగతి చదివేటప్పుడు 5,000 అందిస్తారు. తర్వాత గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు చేస్తే 7,000 ఇస్తారు. ఈ స్కీమ్ కింద దాదాపు 16.24 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు. ఆడపిల్లలపై వివక్ష లేకుండా చూడటం కోసం, అలాగే వారు ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను అమలు చేస్తుంది. రక్షాబంధన్ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక మద్దతు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా ఏపీలో కూడా మహిళల కోసం ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ను అమలు చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.